దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి, దివంగత నేత అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు ఉన్నాయి. సదరు కాంగ్రెస్ నేతలు వివాదాస్పద యంగ్ ఇండియన్ కంపెనీకి నయానా, భయానా ఇతర నాయకులతో విరాళాలు ఇప్పించారని ఆరోపిస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా సైతం కథనాలు ప్రసారం చేస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు 2019-22 మధ్య రేవంత్ విరాళాలు ఇప్పించారని ఈడీ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఢిల్లీలోని స్థానిక కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటకు రాగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా యంగ్ ఇండియన్ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు అందేలా చేశారని ఛార్జ్షీట్లో తెలియజేసింది. అయితే ఈ ఛార్జ్షీట్ను కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. పిఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన డెక్కన్ హెరాల్డ్ కేసులో ఈడీ A1 ముద్దాయిగా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీ పేరును చేర్చింది. వీరితో పాటు మరో 5గురి పేర్లను నిందితులుగా చేర్చారు. నేషనల్ హెరాల్డ్ నుంచి 2000 కోట్ల ఆస్తులను చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా, రాహుల్ కు మెజారిటీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కుట్ర పన్నినట్లు ఈడీ ఆరోపించింది. ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరించినట్టు తెలిపింది. ఇందులో సీఎం, పిసిసి మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దివంగత నేత అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు ఉన్నాయి. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో యంగ్ ఇండియన్ సంస్థకు వరుసగా 6.90 కోట్లు, 5.05 కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును ఆ సంస్థ 2011-12 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆదాయ పన్ను పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు వినియోగించినట్లు ఈడీ పేర్కొంది. అయితే దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్లో వీరెవరిని నిందితులుగా పేర్కొనలేదు. మరోవైపు ఛార్జ్షీట్లో పేరు రావడంపై రేవంత్ రెడ్డి నుంచి కానీ, బన్సల్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని నేషనల్ హెరాల్డ్ చెప్పింది. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతపై సీనియర్లు ఒత్తిడి తెచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది. దివంగత నేత అహ్మద్ పటేల్ ఒత్తిడి మేరకు యంగ్ ఇండియన్ సంస్థకు 50 లక్షల విరాళం ఇచ్చినట్లు గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ వాంగ్మూలం ఇచ్చారని చెప్పింది. అటు డొనేషన్ కోసం హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్ పై 2019లో ఆ పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారని చెప్పింది. ఏఐసిసి కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పించడంతో పాటు మండి లోక్సభ స్థానం టికెట్ ఆయన అల్లుడికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారని తెలిపింది. దీంతో లక్షల్లో విరాళాలు ఇచ్చినట్లు రాజీవ్ గంభీర్ వాగ్మూలం ఇచ్చారని తెలియజేసింది. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ గంభీర్ సోనియా గాంధీకి లేఖ రాసినట్లు వివరించింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను 1988లో జవహర్లాల్ నెహ్రూ, పలువురు స్వాతంత్ర సమరయోధులు కలిసి ప్రారంభించారు. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురణ సంస్థ దీన్ని ప్రచురించేది. అయితే బకాయిలు పేరుకుపోవడంతో 2008లో ఏజేఎల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కాగా 2010లో కాంగ్రెస్ ఈ సంస్థకు 90 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. 2010 నవంబర్లో ఆ రుణాలను వసూలు చేసుకునే హక్కును 50 లక్షలకే యంగ్ ఇండియన్ కంపెనీకి కట్టబెట్టింది. అలా ఏజీఎల్కేకు చెందిన 99% షేర్లు యంగ్ ఇండియాకు బదిలీ అయ్యాయి. ఈ యంగ్ ఇండియన్ కంపెనీలో సోనియా, రాహుల్ కు 76% షేర్లు ఉన్నాయి. అయితే ఈ కంపెనీ కేవలం 50 లక్షలు చెల్లించి 90.25 కోట్ల విలువైన ఏజేఎల్ సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో కోర్టును ఆశ్రయించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 2000 కోట్ల వరకు ఉంటుందని, నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కొనుగోలుకు కాంగ్రెస్ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ కేసుపై 2021లో ఈడీ దర్యాప్తు మొదలైంది. సిబిఐ విచారణ మొదలై మధ్యలోనే నిలిచిపోయినప్పటికీ ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా 2023 నవంబర్లో ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఏజేఎల్కేకు చెందిన 751.9 కోట్ల మేర విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే చార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ అందులో A1 గా సోనియాను, A2 గా రాహుల్ను చేర్చింది. PMLAలోని సెక్షన్లు 3, 4, 44, 45 కింద నిందితులను శిక్షించాలని ఈడీ కోరుతోంది. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.